ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం మనం ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి మీడియా సంస్థల మీద దాడులు, లేకపోతే వాళ్ళు పెట్టే థంబ్‌నెయిల్స్‌లు, అంటే ఒక వ్యక్తిత్వ హననానికి ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని ఒక వ్యక్తులని కొంతమంది టార్గెట్ చేస్తూ అసలు దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తును అటు పక్కన పెట్టుకొని వీళ్ళే ఒక శిక్షలు వేసేస్తున్నారు, జరిగింది చెప్పేస్తున్నారు, జరగబోయేది చెప్పేస్తున్నారు. దాని మీద ఈరోజు మళ్ళీ ఈ మీడియా స్వేచ్ఛకు భంగం కల్పిస్తున్నారు మా దాని చెప్పేసి ఒక గగ్గోలు పెడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే జర్నలిజంలో జరుగుతున్న మార్పులు అనేది జర్నలిజం అనేది క్రమంగా కనుమరుగవుతున్నటువంటిది అంశం. రకరకాల కారణాలు కావచ్చు. దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ట్రెండ్ కొనసాగుతుంది జర్నలిజానికి సంబంధించి. థంబ్‌నెయిల్స్, సెన్సేషనల్, నిరంతరం ఒక క్రైము, ఈ అంశాలు అండ్ పొలిటికల్, ఈ అంశాలకు సంబంధించినటువంటి ఒక స్పైసీ ఉండి వార్తను అమ్ముకోవడం అనే ఒక టార్గెట్ నుంచి బిజినెస్ యాంగిల్లో ఉన్నది. అదొక కొంత పర్టికులర్గా తెలంగాణకు సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే పూర్తి అట్లాంటి బిజినెస్ కాకుండా తెలంగాణది ఒక రాజకీయ కక్ష, ఒక ప్రాంతం మీద ద్వేషం, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ మీద ద్వేషం, ఇది పెంపొందించినటువంటి వ్యవస్థ కొంత ఉంది. ఇది తెలంగాణకు ఒక భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి, ఎందుకంటే ఆ భావోద్వేగం కూడా ఎందుకు వచ్చింది, 60 సంవత్సరాల నుంచి దోపిడీకి గురైనటువంటి ప్రాంతము, ఆ ప్రాంత ప్రజలు చైతన్యవంతమై ఆ చైతన్యవంతం చేసినటువంటి నాయకుని మీద మరింత కక్ష పెట్టుకున్నారు. ఆ చైతన్యవంతం చేసినటువంటి నాయకునితోటి తెలంగాణ వచ్చింది. ఆ నాయకుడు మీద వాళ్ళకేమైందంటే ఆధిపత్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టారు మమ్మల్ని ఇక్కడి నుంచి. ఆ ఎలగొట్టడానికి ప్రధానమైనటువంటి రీజన్గా ఉన్నటువంటి కేసీఆర్. వాస్తవానికి కేసీఆరే తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకునిగా సమాజం గుర్తించింది కూడా. ఇప్పుడు ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని మనం సైకలాజికల్గా దెబ్బతీయాలి, ఆ వ్యక్తిత్వ హననం చేసినట్లయితే మళ్ళీ తెలంగాణ మీద మనం ఆధిపత్యం సాధించగలము. ఆ భావం వల్ల కలిగింది వీళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో పోరాటం జరిగినటువంటి సమయంలో కొంతకాలం సపోర్ట్ చేశారు. ఎందుకు అప్పుడు తప్పనిసరిగా ప్లస్ బిజినెస్ యాంగిల్లో కూడా చూశారు. ఎందుకు బిజినెస్ ఇది చేస్తే ఎక్కువ చదువుతున్నారు. అప్పుడు కొత్తగా వచ్చిన తెలంగాణ వాళ్ళకి ఛానల్ లేదు, తెలంగాణ వాళ్ళకు పేపర్ లేదు, కానీ ఆ పేపర్లో మేము తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నట్టు ఒక స్పైసీగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ సమాజం చదివింది, సర్క్యులేషన్ పెరిగింది, టీఆర్పీ రేటింగ్స్ పెరిగినాయి, బాగానే ఉంది. అది బాగానే ఒక వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, బిజినెస్ పరంగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే వాస్తవంగా తెలంగాణ రూపం దాల్చిందో, డిసెంబర్లో ప్రకటన తెలంగాణ ఏర్పాటు చేస్తాము అని రాగానే వీళ్ళ గుండెలలో బాంబులు పడినట్టు అయినాయి. మీడియాకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మీడియాకు సంబంధించిందంటే ఇందులో చంద్రబాబు గ్యాంగ్ ఉంది, చంద్రబాబు టీం ముఖ్యంగా తెలంగాణని వ్యతిరేకించి అడ్డుకోవడంలో చంద్రబాబు టీమే మీడియాలో ఉన్నటువంటి కానీ, రాజకీయంగా కానీ, పారిశ్రామికంగా కానీ, ఇంకా అన్ని రకాలుగా ఆ టీము ప్రధానంగా తెలంగాణను అడ్డుకోవటానికి బయటికి స్మూత్గా మాట్లాడుతూ వెనకంగా కుట్రలు కుతంత్రాలు ఏ రకంగా అడ్డుకోవాలో ఆ రకంగా అడ్డుకుందంటే చంద్రబాబు టీమే. ఆ టీము అహం దెబ్బతిన్నది. ఆ టీము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మా ఆధిపత్యం వెళ్ళిపోవడం మీన్స్ వాళ్ళ ఆధిపత్యం లేకుండా పోయింది. వాళ్ళ ఆధిపత్యానికి చెక్ పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళలో కూడా వాళ్ళది అమ్మో అన్నట్టు ఉన్నారు. కంట్రోల్గా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటిది ఉన్నటువంటి కంట్రోల్గా ఉన్నట్టు కనిపించారు. రాగానే కూడా కంట్రోల్ లేరు. రాగానే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఏం చేశారంటే, ప్రమాణ స్వీకారం అప్పటి నుంచే ఒక భయపెట్టి అప్పుడున్న ప్రభుత్వాన్ని పరిపాలన భయపెట్టి మా చేతుల్లో గ్రిప్పులోకి తీసుకుందామని చూశారు. కానీ సార్ అప్పుడున్న పాలకుడు ఉద్యమ నాయకుడు కావచ్చు లొంగలే, భయపడలే, వాళ్ళనే అటాక్ చేసే పరిస్థితి తీసుకొచ్చి బ్యాన్ పెట్టి సమాజం యాక్సెప్ట్ చేసింది. తెలంగాణ సమాజం కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసింది. ఓహో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఏం చేయలేక క్రమక్రమంగా లొంగిరు. ఆ హామ్ దెబ్బది ఆ రకంగా కక్ష పెంచుకున్నారు. ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాల తర్వాత మొన్న గవర్నమెంట్ మారిందో, గవర్నమెంట్ మారినాక వాళ్లకు జవసత్వాలు వచ్చినటువంటిది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పాలకుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి పాలకుడు వచ్చేసినటువంటిది. వాళ్ళ టీం చంద్రబాబు టీము ఇప్పుడున్న పాలకుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే
ఇక్కడ ఉన్నటువంటి పాలకుడు ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిగా చూడట్లేరు. వాళ్ళు చంద్రబాబు టీంలో ఆ టీంలో సభ్యుల్లాగా చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లా వ్యవహరిస్తున్నటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణని పురిట్లోనే చంపేయడానికి 50 లక్షల రూపాయలు ఈయనతోటే ఇచ్చి పంపించి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర విఫల రాష్ట్రంగా చేయడానికి చేసిన ప్రయత్నంలో ఉన్న భాగస్వామి అయినటువంటి వ్యక్తి సీఎం అయిన కాబట్టి మా ఇంట్లో మనిషి, మా ఇంట్లో వ్యక్తినా, మా ఇంట్లో పనిచేసే మనిషి లాగానే ఆ వర్గం ఆ సంబంధించినటువంటి టీం భావిస్తుంది. ఎప్పుడైతే ఈయన వచ్చాడో రాగానే ఇవన్నీ మళ్ళా ఇష్టం ఉన్నట్టు రాయటం మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపి ప్రశ్నించాల్సినటువంటి మీడియా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ ఉండదు. అదే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వేరు, లేకపోతే ఆ ప్రభుత్వ హాయంలో ఏమన్నా జరిగిన అవినీతి జరిగింది, అది ఇప్పుడు ఆ దర్యాప్తు కొనసాగుతుండడం వేరు. ఇదంతా ఓకే, నేను కాదంటలేనన్నా. వ్యక్తిత్వ హననం అన్నట్టు ఊహించి రాయడం అక్కడ ఒకవైపు సిట్ సంబంధించిన దాని మీద ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. రైట్, అక్కడి నుంచి ఇంతవరకు కనీసం మంది ఫోన్ లేకపోతే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాని మీద ఒక దాంట్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. బట్ కనీసం వాళ్ళు ఇప్పటివరకు ఆ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా అధికార ఒక ప్రకటన రాకపోయినా, పలాని వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినాయి, ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి ఎక్కడ కూడా తెలియకపోయినా, బట్ ఒక వ్యక్తులకు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యక్తులకు, ఎందుకంటే ఈ రెండు బాగా ఏమంటారు దాన్ని, ప్రజలకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సినిమా, కొంతమంది పాలిటిక్స్, ఈ రెండింటిని కలిపి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? దీనికి సంబంధించిన దాని మీద దీనికి స్వీయ నియంత్రణ అవసరం ఉండదా? ఈజ్ దిస్ జర్నలిజం అని అడుగుతున్నాను నేను. ఇది వ్యక్తిత్వ హననంతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర. అదే చెప్పబోతున్నా మీకు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర ఎట్లా అంటే, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఈ టీం, చంద్రబాబు టీం ఏదైతే ఉన్నదో, ఎన్టీ రామారావుని కూడా ఇట్లనే చేశారు. ఎన్టీ రామారావుని వ్యక్తిత్వానం చేశారు. ఆ తర్వాత మన్నాడు వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ని చేశారు అట్లా. ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఆ తెలంగాణ ఉద్యమ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా వ్యక్తిత్వానం చేయబోతే అధికారంలో ఉన్నప్పుడు కుదరలే ఆ రకమైనటువంటి ఎందుకంటే ఇక్కడ సమాజం అప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చిన సమాజం పూర్తిగా అట్లా పరిపాలకుడు అట్లా ఉన్నటువంటిది. ఎప్పుడైతే వాళ్ళ వచ్చినాయో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి ఇక్కడ ప్రధాన మా ఆధిపత్యానికి అడ్డంకిగా ఉన్నది ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసినట్లయితే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేసినాం. ఇక హడ్డీనొక్కడే తెలిస్తే తెలంగాణని మా గ్రిప్పులోకి తెచ్చుకోవచ్చు, తెలంగాణ అన్ని వ్యవస్థలు మా చేతిలోకి వస్తే అందరు సమాజం నిజంగా ఒక కుటుంబానికి సంబంధించిన దాని మీద రైట్ నడుస్తున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఆత్మగౌరవం ఇక్కడ పరిడ వెళ్ళింది 100%. నేను ఆత్మగౌరవంతో బతికిరు, అస్తిత్వంతో బతికినప్పుడు ఇంత వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజం ఏమనుకుంటుందా? అదే అనుకోలేదు. ఒక ప్రయోగం ఎట్లా మహాన్యూస్ ద్వారా చేశారు. మహాన్యూస్ ద్వారా ఒక ప్రయోగం చేశారు. ఇట్లా చేద్దాము, మహాన్యూస్ మీద గనక ఏమి అనకపోతే, సమాజం ఏమనకపోతే, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏమి అనకపోతే, నెక్స్ట్ వేరే వాళ్ళు అనుకునే వాళ్ళు అదొక ప్లాన్ ప్రకారం చేసినటువంటిది తెలంగాణ మీద. ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి కుట్రనే ఇదంతా. మనం తెలంగాణ వాళ్ళు నిజంగా ఎందుకు ఎప్పుడో చైతన్యవంతం ఉండాలి అంటే, ఇందుకే ఆ ఆధిపత్యం పోయేంత వరకు, ఆనవాళ్ళు కూకటి వేళ్లతో పెకిలించేంత వరకు, పోయేంత వరకు తెలంగాణ ప్రజానికము, తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ జర్నలిస్టులు ఎవరైనా ఉండాల్సిన అప్రమత్తత ఇదే. ఎందుకంటే కుట్ర ఇప్పుడు డైరెక్ట్ ఎందుకు చేయలే? పెద్ద ఛానల్స్, ఇంకా పెద్ద ఛానల్స్లలో ఒక మీడియా ఛానల్ మా న్యూస్కి సంబంధించినతో చేయించారు. ఇక్కడ ఏం అడ్డు రాలేదనుకో, స్మూత్గా ఉందనుకో, నెక్స్ట్ ఇంకో రకమైన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్కి ఉన్న నెక్స్ట్ 2-3 ఉన్నాయి కదా, ఆ 2-3 దాంట్లోకి వెళ్ళిపోయి ఇక అన్ని కలిసి ఇక కేసీఆర్ కుటుంబాన్ని వ్యక్తిత్వానం చేసినాక ఇంకొకరి పని పట్టుడు ఉంటుంది. వ్యక్తిత్వానం మన సమాజం ఇంకా చైతన్యం రావాలి. సమాజం ఏంది, ఒకటి కాదు, ఇన్ని రోజులు థాట్ పోలీసింగ్ చేసి అన్ని ఛానల్స్ అదే సమాచారం అదే పోతుంటే ప్రజలు కూడా నమ్మే సిచ్యువేషన్ ఉంటుంది. అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నమ్మే అటువంటి సిచ్యువేషన్ ఒక సూత్రం ఉన్నదో, గోబెల్స్ ప్రచారం లాగా దాన్ని వీళ్ళు అదే చేస్తారు.
వాళ్ళు ప్రయోగం చేసి ఆల్రెడీ మిగతా ఎన్టీ రామారావు మీద ప్రయోగం చేసి సక్సెస్ అయిన చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్ మీద ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు, రాజశేఖర రెడ్డి మీద కొంత చేశారు రాజకీయంగా. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం మీదనే ఇది ఏంటంటే సోర్స్ మంచి సోర్స్గా ఉంది, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. ఇక్కడ హైదరాబాద్ మీద వాళ్ళ ప్రతిదీ చెల్లుబాటు అయితలేదు, ప్రతిదీ మాకు ఆధిపత్యం లేదు. చెల్లుబాటు అవుతున్నా ఒక ఆధిపత్యం అనేది లేదు. ఇప్పుడు ఆధిపత్యం ఇప్పుడు మా ఇంట్లో జీతగాడే వచ్చిండు సీఎం అయింది అనుకుంటారు వాళ్ళు. లేకపోతే ఏంటండి, చిన్న నిరసన కార్యక్రమం జరిగితే మంత్రులు పోతారా ఛానల్ దగ్గరికి పోయి పరామర్శించి మరి అదే కదా తెలంగాణ అస్తిత్వం పోయి అది చేస్తున్నట్టు. ప్లస్ మహాన్యూస్కు సంబంధించినటువంటి వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమకాంచి మనం చూసినాం, రిపోర్టింగ్లో చూసినటువంటి వాళ్ళు రిపోర్టింగ్ చేసిండు. అప్పుడు ఉద్యమ సమయంలోనే మనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టేవాడు తెలంగాణకు వ్యతిరేకంగా పెట్టి బాగా తెలంగాణ వ్యతిరేకలాగా ఉండు. ఎప్పుడైతే తెలంగాణ వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ వాయిస్ చేంజ్ చేసేది. రానివే తెలంగాణ వస్తే రాని, నాకు అక్కడ భూములు ఉన్నాయి, ఆంధ్రాలో గుంటూరులోనే ప్రకాశంలో నాకు భూములు ఉన్నాయి, హైవే పక్కకే ఉన్నాయి, పోతే నాకు మస్తు రేట్లు పెరుగుతాయి, నేను వెళ్ళిపోతా అక్కడ అని కూడా అనేవాడు మనతోటి. మనకు సచివాలయం సెక్రటేరియట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జరిగిన సందర్భంలో ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అయ్యేది. ఆంధ్ర జర్నలిస్టులకి తెలంగాణ జర్నలిస్టులు ఇట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగేది. కొంతమంది జర్నలిస్టులతోటి జరిగినటువంటి ఇటువంటిది వచ్చేది. ఈ మాట అన్నాడు పర్టికులర్ నాతో ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్ అయింది ఆయనకి ఉద్యమ సమయంలో. ఇటువంటి సమయంలో ఇదే అనేవాడు. అట్లాంటి వ్యక్తిని ముందర పెట్టారు. దానికి ఓనర్ అయిన తర్వాత ఇప్పుడు బందోబస్తు కూడా ఆంధ్ర పోలీసుతో బందోబస్తు ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు పోలీసులు గన్మెన్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు చేపిస్తున్నానే అనుకోవాల్సిందే కదా. నీకు ఎందుకు ఇస్తారండి గన్మెన్గా? నీకు గన్మెన్ ఇచ్చి ఇద్దరు గన్మెన్లని ఆంధ్ర పోలీసు గన్మెన్ ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా ఇచ్చి ఈ ఒక ప్రయోగం చేపించింది. ఈయనతో ఒక ప్రయోగం చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి. అవి వ్యక్తిత్వ హననం చేయటానికి ఒక పునాది వేసుకునే వ్యక్తిత్వ హననము, దాంతోపాటు తెలంగాణ అస్తిత్వము దెబ్బతీసినట్లయితే ఈ థాట్ పోలీసింగ్ చేస్తే ఇక మళ్ళా ఒక సమాజం అంతా మేము చెప్పిన మిగతా అన్ని తర్వాత మిగతా లీడర్లు కావచ్చు, మిగతా మీడియా కావచ్చు, మిగతా సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ ఈజీగా మా కంట్రోల్లోకి వస్తాయి, మేము చెప్పినట్టే అయితే ఆ లెక్క ప్రకారమే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రమనే భావించాలి మనం. అది